రెండోదిగా ఏంటంటే మరియమ్మ గారు, యోసేఫ్ గారు, యేసుక్రీస్తు వారు, ఇంకోటి ఏం చెప్పారంటే యోహాను గారు. యోహాను గారు ఎందుకు యోహాను గారు? వై యోహాన్? ఉన్న 12 మంది శిష్యుల్లో ఇంకా చాలా మంది వేల సమూహం ప్రసంగానికి ఇంతకుముందు వేల సంఘంలో బాప్తిసం పొంది రక్షణ పొందిన ఆ ప్రజలందరిలోనూ ఎదుగుబడ్డ 12 మంది శిష్యుల్లోనూ అందులో ఇస్కరియోతు వారు ఎప్పుడు కూడా నమ్మకస్తుడు కాదు. మిగతా 11 మంది కాకుండా ఎందుకు యోహాను మాత్రమే అని అనగా దానికి సమాధానం ఒకే ఒకటండి. నీవు నేను ఆలోచించడానికి వాక్యము అంత చులకనైనది కాదు. వాక్యం చదివేవాడికి ఎలా ఉండాలంట? పరిపక్వత. ఏముండాలండి? పరిపక్వత కలిగి ఉండాలన్నమాట. యోహాను ఎందుకు యోహాను గారు అని అంటే, యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. అయితే మళ్ళీ చదవండి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడండి. యేసు పొద్దున లేచి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, రహస్య ప్రార్థన చేస్తున్నాడు. ఇన్ని తిరుగుతున్నా, సొంతంగా ఆయన పక్కనే ఉంటున్నా ఆ 11 మంది 12 మంది శిష్యుల కోసం ఆయనకి తెలియదండి. సమస్తాన్ని ఎరుగున్న దేవుడు కాబట్టి ఆయనకు మొత్తం తెలుసు. ఏమని చెప్తారో తెలుసా? సొంతంగా యోహాను గురించిన సాక్ష్యం అనమాట. ఇదిగో చదవండి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారిని వశము చేసుకున్నాడు. అంతే కదండి. మనం విత్ ప్రూఫ్ చెప్పవచ్చు. ప్రార్థన గెత్సేమని తోటలో 12 మంది శిష్యులు అయితే 9 మంది పడుకున్నారు, 3 అయితే మెలకుగా ఉన్నారు. దాంట్లో దుడుకు పేతురు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు. ఎందుకు మరి ఆ ముగ్గురిని వదిలేసి యోహాను గారు అంటే, సిలువ వేస్తున్నప్పుడు ఆయన బంధించినప్పుడు ఒక్క శిష్యుడు కూడా పక్కన లేదు. నీతో నేను మరణం వరకు కూడా తోడుంటానని చెప్పిన ఆ యొక్క శిష్యుల్లో ఒక్కడు కూడా లేదండి. అట్లాంటి ఆ శిష్యులు ఉన్న సమయంలో యేసుక్రీస్తు వారు యోహాను బట్టి ఏం చెప్తాడు తెలుసా? ఈయన నేను ఎరుగున్నాను కాబట్టి, వీడు యోహాను గారు అర్హుడు. ఎవరిని అర్హుడండి? నా సొంత తల్లి అయినా మరియను చూచుకునేటకు కాచుకునేటకు వీడు సిద్ధుడు అని చెప్తున్న మాట అనమాట అది. అదేవిధంగా యోహాను సువార్త 13, 20, 21 అధ్యాయంలో కూడా మనకు అదంతా కూడా క్లుప్తంగా వివరిస్తూ ఉంటుందండి. 1 తిమోతిలో రాసిన పత్రిక 5వ అధ్యాయము, 1 తిమోతి 5:4. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ పొందిన ఎడల వీడు మొదట ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ఖచ్చితంగా మానవ సమాజంలో నిర్లక్ష్యం పెట్టే తప్పు త్రోవలు పడుతున్న ప్రతి యువత కుటుంబము చీలిపోవడానికి ఒకే ఒక్క ఆధారమైన ఈ యొక్క మాట. తిమోతి గారు పౌలు గారికి అతి ప్రియమైన శిష్యుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ కుటుంబాన్ని నువ్వు చక్కపరచుకోకపోతే నువ్వు సమాజాన్ని మారుస్తావు. నీ సొంత తల్లిదండ్రుల్ని, నీ సొంత కుమారుణ్ణి, నీ సొంత అక్క, అన్న, చెల్లి, తమ్ముళ్ళని వీళ్ళను బాగు చేసుకోలేకపోతున్నావే. నేడు నువ్వు పరదేశంలో కూడా ఉండు అన్న ముందు మాటలో అర్థాన్ని నువ్వు పాటించలేనట్టే కదా. అంతే కదండి. ఆ మాటను మనం దృష్టి పెట్టాలన్నమాట. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అనమాట. చాలండి. ఉన్న 12 మంది శిష్యుల్లో కూడా ఇస్కరియోతు యూదా అయితే ఏం చేశాడండి? ఆత్మహత్య చేసుకున్నాడు. తన సొంత ఆత్మని సొంత చేతులతో చంపేసుకున్నాడు. మిగతా 10 మంది కూడా ఏం చేశారండి? హతసాక్షులు అయిపోయారు. యోహాను గారు ఎంత నీతిమంతుడు అంటే, ఎన్నుకోబడ్డవాడు అని అంటే, ఆయనను బట్టి యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చారు కాబట్టి ఆయన మరణం ఎలా ఉందో తెలుసండి. సహజంగా మరణించిన ఒకే ఒక్క శిష్యుడు అపోస్తులు ఎవరైనా ఉన్నారంటే ఆయన యోహాను గారు అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా హతసాక్షులు కాబట్టి అట్లాంటి విశ్వాసి, అట్లాంటి ఉన్నత స్థితిలో ఉన్న దేవుని వాక్యం తెలిసిన యోహాను గారికి ఎవరిని అప్పగిస్తున్నాడండి? యేసుక్రీస్తు వారి తల్లి మరియని అప్పగిస్తూ ఏం చెప్తారో తెలుసండి. ఒకసారి మాట చదువుతాం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 27. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరగా నిలిచుండితే చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, బిహోల్డ్ యువర్ మదర్, బిహోల్డ్ యువర్ సన్. ఇదిగో నీ కుమారుడు,
ఇదిగో నీ తల్లి అనే ఒక కొత్త ఆధ్యాత్మిక సంఘ ప్రేమను స్థాపించిన ఆ యొక్క శిలువ మరణం పైన మలుపుతున్న మూడో మాట అండి. మనం అనుకునే సాదా అంత చిన్న మాటలు కాదు, కానీ ప్రతి మాట కూడా ఓపిక లేకపోయినా ప్రాణం కొనపుడుతున్న పలికే మాటలు చాలా శ్రద్ధ పెట్టవలసింది. మనం కూడా ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతున్నప్పుడు ఏమన్నా మాట్లాడుతారో తెలుసు కదండి, బాబు జాగ్రత్తగా ఉండు, లేదంటే ఏమైనా రహస్యాలు ఉంటే రహస్యాలు చెప్తారు, అంతేగాని టిఫిన్ చేసావా భోజనం చేసావా అడుగుతారండి. అట్లాంటి భౌతిక స్థితిలో ఉన్న ఆ యేసుక్రీస్తు పలికిన మాటలు నిర్లక్ష్య పెడితే నీ జీవితం కూడా నిర్లక్ష్యం అయిపోతుంది అనమాట. అదే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము చెప్పండి. నిన్ను కనినా అంగీకరించుము, నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకు. అంటే మనం తల్లి అనగానే చాలా మంది తల్లికి ఇచ్చే ప్రాధాన్యత తండ్రికి ఎవరన్నమాట. అక్కడ ఏం చెప్తున్నారండి, నీ తల్లిదండ్రుల పట్ల అందులో ముదిమి అంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు నిర్లక్ష్యం పెట్టవనుకో, మొత్తము నువ్వు చేసింది అది నువ్వైనా నేనైనా, నువ్వు ఎంత బాగా పాటలు పాడినా, ఎంత మంచిగా వాక్యం చెప్పినా, నువ్వు ఎంత సౌమ్యుడిగా ఉన్నా సరే నీ యొక్క పరలోక రాజ్యంలో నీకు ఎప్పుడు కూడా ఎంట్రీ ఉండదు అన్నమాట. నిర్మోహమాటంగా చెప్పాడు. ఏమని రాసినండి, ప్రవచనాలు ఒక్క ప్రవచనం కూడా నెరవేర్పు చేయకుండా ఉండకూడదన్న మాట అండి. మూడో మాట మళ్ళీ ఒకసారి చదువుదాము. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనం. నిర్లక్ష్యం చేయొద్దండి. సత్యమును అవివేక దాని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అంతేనండి. జ్ఞానము వివేకము ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయనండి, తల్లిదండ్రులు. అఫ్కోర్స్ తల్లిదండ్రులు ఏం అడగాలనంటే, నా కొడుకు కలెక్టర్ అయిపోలేదు, నా కొడుకు డాక్టర్ అయిపోలేని అడగకూడదు, కానీ నా కొడుకు లేదా నా తల్లిదండ్రులు వాక్యంలో ఎదగాలని కోరుకున్న ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా, ఏ పిల్లలైనా సరే వెనుక తిరిగినట్టు చరిత్ర లేదు. ఆ యొక్క వాక్యం పట్ల విధేయత కలిగిన యేసుక్రీస్తు వారు చనిపోతున్నప్పటికీ కూడా వాక్యాన్ని వదలలేదు. ఏమో ఈ యొక్క మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, శిష్యునితో ఇదిగో నీ తల్లి అని చెప్పకపోయి ఉంటే, ఆల్రెడీ మనం చదువుకున్న నిర్గమకాండం, ద్వితీయోపదేశ కాండంలో ఉండే లేఖనాలు కనుక ప్రవచింపబడకపోయి ఉంటే ఆయన ఎవరికి లెక్క చెప్పుకోవాలి, పంపించిన పరలోకపు తండ్రికి ఆయనకి లెక్క చెప్పుకోవాలన్నమాట. అందుగురించే ఒక మాట ఉంటుందండి, మాట కాదు శ్లోకం అంటారు. సాధోవాద ఆసి సజవాద ఈశ్వరేనా సార్ధమాసి సవదాత స్వయమీశ్వరే. అంటే సంస్కృతంలో దీనికి అర్థం ఏంటంటే, మనకి చాలా సుపరిచితం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ఏంటండి, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడే మన మధ్య నివసించుటకు వచ్చినాడు. వచ్చినప్పుడు మనం ఏం చేసామనండి, నిర్లక్ష్యం పెట్టి ఆయన మెస్సేజ్ అని చెప్పేసి మనం ఎరగక ఆయన మనం ఏం చేసాము, మన చేతులతో మనమే సిలువ వేసి మరణం దాకా తీసుకెళ్ళి మనమే చంపిస్తాం. అయితే ఆయన చనిపోతున్నప్పుడు పలికిన మాటలే కాదు, కానీ ఆయన చివరి మాట తర్వాత సమాప్తమైనది అన్న తర్వాత ఆ మౌనంగా మానుపై వేలాడుతున్న యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, సిలువ సువార్తకి సారాంశం. ఏంటండి, సిలువ సువార్తకి సారాంశం అన్నమాట. మరి ఈ సువార్తలను మనం కూడా ఎలాగైతే యేసుక్రీస్తు వారి కుటుంబం పట్ల, పరలోకపు తండ్రి పట్ల ఎంత విధేయతగా ఒక్క ప్రవచనం కూడా నెరవేర్చకుండా నేను వెళ్ళకూడదన్న వాక్యాన్ని ఏ విధంగా అయితే శ్రద్ధ పెట్టాడో, ఆ విధంగా నీవు నేను కూడా మరియమ్మ గారి వల్లే మన తల్లిదండ్రులు కూడా దయాప్రాప్తులను అనిపించుకోవాలి కదండి. యోసేపు గారి వల్లే నీతిమంతుడును, యోహాను వలె ఎన్నుకోబడినవాడు, యేసుక్రీస్తు వలె తండ్రికి లోబడినవాడు, తల్లి పట్ల ప్రేమ, బాధ్యత, గౌరవం కలిగిన వాళ్ళు. మరి మనము 5 వాళ్ళు మనమే కదండి. మొదట మరియమ్మ గారు, యోసేపు గారు, యేసుక్రీస్తు వారు, యోహాను గారు. మరి 5వ వాళ్ళు ఎవరండి?
ఐదో కోవకు చెందిన వాళ్ళు మనం. వాక్యాన్ని ఉన్నట్టు చెప్పకపోతేనంటండి అది కూడా పాపమేనంట. వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నామని అంటే అర్థం ఏంటో చెప్పనండి. నేను కూడా ఒకప్పుడు బయట కూర్చునేవాడిని, మాట చెప్పకూడదు. నేను కూడా ఒకప్పుడు బయట కూర్చునేవాడు. ఇప్పుడు బయట కూర్చోవడానికి ప్లేస్ ఉంటుందా లేదా అని చెప్పేసి ముందు వచ్చి కూర్చుంటాం. ఈ ప్లేస్ ఎవరైనా ఆక్యుపై చేసేస్తారేమో. అంటే దేవుని వాక్యాన్ని మనం ఎలా చేస్తాం తెలుసా అండి? సాంప్రదాయాలు పెరిగిపోయినప్పుడంట, ఆచారాలు పెరిగిపోయినప్పుడంట వాక్యానికి ప్రాధాన్యత తగ్గిపోతుందంట. మనము సాంప్రదాయంలాగా చూస్తున్నాం అనమాట. ఏంటి సాంప్రదాయం? గుడ్ ఫ్రైడే అయితే మౌనంగా ఉండాలి, ఈస్టర్ రోజు అయితే కొత్త బట్టలు వేసుకోవాలి, పండగ చేసుకోవాలి, క్రిస్మస్, న్యూ ఇయర్ ఎంత కూడా మనకి ఏంటి అంటే సాంప్రదాయాలే. వారానికి ఒక ఆదివారం వచ్చి కూర్చోవాలి, అంతా కూడా ప్రశాంతంగా జరిగిపోవాలి, వాక్యం త్వరగా అయిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, అంతా కూడా సవ్యంగా సాగిపోవాలన్నమాట. ఇట్లు నీవు కూడా నేను కూడా ఉన్నామేమో ఒకసారి శ్రద్ధ పెట్టుకోండి. చివరిగా ఒక మాట చెప్పేసి ముగిస్తాను. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 24వ వచనం. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. ఇప్పటి వరకు మీరు వినుచున్న మాటలు నా మాట కాదు కానీ అని ఎవరంటారండి? యేసుక్రీస్తు వారు అన్నారనమాట. నేను ఇప్పుడు వరకు పలికిన మాటలు, సిలువలో నేను కష్టపడి ప్రాణం పోతున్నప్పటికి కూడా నేను పలికిన మాటలు, కొన్ని ఓపికతో ఉన్నప్పటికి కూడా నాకు ఓపిక లేకపోయినా నేను చెప్పాల్సిన స్థితి ఉంది కాబట్టి చెప్తున్న మాటలు నేను మాట్లాడిన మాటలు కాదు కానీ ఏమంటారండి? నేను అన్నది కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఎంత గొప్ప సాక్ష్యం అండి అది. అట్లాంటి వాక్యానికి లోపడే ఆ యొక్క యేసుక్రీస్తు వారు చూసి మనం నేర్చుకోవాల్సింది ఓన్లీ ఈ రోజు మాత్రమే కదండి. రేపటి నుంచి మన యొక్క బాహ్య జీవితంలోనూ అంతరంగ జీవితంలోనూ కూడా ఈ యొక్క మాటలు మనము శ్రద్ధగా ఉంచాలన్నమాట. నేను వాస్తవంగా మేము అన్యులం కదండి, మాకు అంత తెలియదు. కన్న తల్లిదండ్రులు వేరే దగ్గర ఉన్నా సరే ఇక్కడ తల్లిలో పెంచుకునే వాళ్ళు, మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరుండు కదండి. దారి తప్పిపోతున్నప్పుడు ఖచ్చితంగా తప్పులు చేస్తాం. ఆ తప్పులు కప్పిపుచ్చడానికైనా కొంచెం సరిదిద్దడానికైనా నాకు తల్లి తర్వాత తల్లిదండ్రులు, అత్తలు కానీ పిల్లలు కానీ చాలా మంది ఉన్నందుకు, అత్తలంటే ఒక అత్త అనుకుంటారు, చాలా మంది ఉన్నారు. ఆయన అత్త కావచ్చు, తెలుగు అత్త కావచ్చు, మీరు అత్త కావచ్చు, ఇంకా చాలా అందరూ కూడా. అంటే బాలు నడవలసిన త్రోవలో మిమ్మల్ని నేర్పించిన వాళ్ళు తొట్టిల్లక దేవుళ్ళు ఎదిగారనుకోండి, ఈ యొక్క ఆనందము అంతుపట్టలేదు. తెలుసు కదండి, 99 మంది గొర్రె పిల్లలు తప్పిపోయినా ఉన్నా సరే తప్పిపోయిన ఒక గొర్రె పిల్ల కోసం ఆయన యొక్క వెతుకులాట నీ కుటుంబంలో తెచ్చుకోకు. నీ కుటుంబంలో ఎక్కువ మార్చుకో, నీ కుటుంబం మొత్తం మారుతుంది అనమాట. ఒక్క చిన్న పిల్లడికి సండే స్కూల్ వాక్యం బాగా నేర్పిస్తాడు చివరి వరకు.